నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ఆ సందేహం కలిగినప్పుడు నివృత్తి చేసుకోవడానికి ఒక మార్గంగా భక్తి టీవీ ధర్మ సందేహాలకు ఎంతోమంది ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఉపన్యాసకులు, అలాగే ఆధ్యాత్మికవేత్త, తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, అలాగే రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ రాస్తున్నారు, వామాచారం అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆచరించేది, ఆచరింపబడేది ఏదోది ఆచారం. ఓ దైవం ఉన్నాడు, దైవాన్ని అక్కడ ముందుగా పెట్టి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఉన్నటువంటి ముక్కోటి దేవతల్లో ఎవరిని పూజిద్దాం అని అనుకోవడం ధ్యానం. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఆ దైవాన్ని నా దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహంలోనికి ఆవాహనం చేయడం, ఆవాహయామి. ఆ వచ్చినటువంటి మహానుభావుని తెలుసుకుని, ఆహా వచ్చావా నాయన సంతోషం అని అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడగడం, పాద్యం సమర్పయామి, పాదాలను కడగడం, ఇలా ఒక క్రమం ఏదైతే ఉందో అది ఆచారం. అలా చేయడం ఓ పద్ధతి. మొత్తం అంతా ఆయనకి నివేదన పెట్టేసిన తర్వాత తాంబూలాన్ని ఇచ్చి, అయ్యా నేను ఈ పని చేయదలుచుకున్నాను, నేను ఫలాని శంకరుడికి ఏదో అభిషేకాన్ని చేయదలిచాను కాబట్టి నా ఎదురుగా ఉన్న శివలింగంలోకి ఆ శంకరుని రప్పించి, ఈ శంకరుని రప్పించి అభిషేకం చేయడానికి ముందుగా విఘ్నం లేకుండా ఉండడం కోసం వినాయకుడిని నువ్వు ప్రార్థించి తీసుకొచ్చి ఇక్కడ ఆ కష్టం రాకుండా చెయ్యని ఇలా చేయడం ఏదైతే ఉందో ఇదంతా ఆచారం. ఈ ఆచారాలు రెండు. మనం అనుకునేటటువంటి వామాచారం, దానికి ముందు దక్షిణ ఆచారం. దక్షిణాచారం అంటే ప్రసిద్ధంగా వస్తూ ఉండేటటువంటిది. వామాచారం అంటే వ్యతిరేక దిశగా ఆచరించే విధానం. ఇది చిత్రంగా ఉంటుంది. కొందరికి అనిష్టాన్ని కలిగించేటటువంటి దేవతామూర్తులకి ఓ విధమైన వామ ఆచార విధానాన్ని ప్రాచీనులు చెప్పారు. అవి తంత్ర విధానంలో కనిపిస్తుంది. పువ్వులతో మనం పూజిస్తూ ఉంటే బూడిదతో పూజ చేయడం అనే ఒక విధానం ఉంది. దాన్ని భస్మ పూజ అంటారు. అలాగే స్వచ్ఛమైనటువంటి తెల్లని పుష్పాలతో ఆయనకి అర్చన చేస్తూ ఉంటే బొగ్గులతో అర్చన చేసేటటువంటి విధానం ఉంటుంది. యథార్థంగా అందరూ స్వీకరించేటటువంటి ద్రవ్యాలని ఆయనకి నివేదన చేస్తూ ఉంటే అలాంటి ద్రవ్యం కాని దాన్ని నివేదన చేసే విధానం ఉంటుంది. కొద్దిగా మనం అటు పక్క నుంచి ఇటు పక్కకి మారితే ఉచ్చిష్ట గణపతి విధానం అని ఉంటుంది శాస్త్రంలో. ఆ ఉచ్చిష్ట గణపతి విగ్రహం కూడా అదో చిత్రమైన పద్ధతిగా ఉంటుంది. అమ్మవారు అయ్యవారు పక్క పక్కనే కూర్చున్నా వారి ఇరువురి యొక్క భంగిమ కూడా వేరు పద్ధతిగా ఉంటూ ఉంటుంది. అమ్మవారి చేయి, అయ్యవారి తుండము చిత్రమైన భంగిమలో కనిపిస్తూ మరో తీరుగా కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తే అబ్బో అని ఒక విధమైన భయము, అదేదో తనము కనిపిస్తుంది. ఇలాంటి విధానాన్ని ఆచారం కానీ చేసినట్టయితే వామ ఆచారము అంటారు. అలాంటి వామాచారాన్ని కానీ చేస్తే అకస్మాత్తుగా ఎదిగిపోతాడు టక్కన. అబ్బాయి మొన్నటి వరకు ఏం లేదండి, 5-6 ఏళ్ళ నుంచి చాలా బాగా ఎదిగిపోయాడు. అది వామాచార విధానాన్ని చేస్తే కలిగేది. ఎంత వేగంగా గాలిపటంలో ఎదిగిపోతూ వెడతాడో అంత అకస్మాత్తుగాను పాతాళానికి పడిపోతాడు. అది వామ ఆచార విధానం. కాబట్టి వామాచారం ద్వారా తొందరగా ఆకర్షింపబడవచ్చు, తొందరగా అభివృద్ధికి వెళ్ళచ్చు, అంతే తొందరగా కిందను పడిపోవచ్చు. అత్యుచ్ఛ్రయ పతన హేతు శ్రీమద్ రామాయణం చెప్తుంది. ఒక్కసారి పైకి వెళ్ళిపోవడం ఒక్కసారి కిందికి పడిపోవడానికి సరైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది అని. యథా సముద్రంలోకి వెళ్ళడం బాగా ఎత్తుగా వచ్చి ఠక్కన చల్లబడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాబట్టి వామ ఆచార విధానం మనకి సరికాదు. తెలుగులో సామెత ఉంది, నీ చేయి నా పెరచెయ్యి పెడతానని. పుర్రచెయ్యి అంటుంటారు. పుర్రచెయ్యి కాదు, పెరచెయ్యి. కుడి చెయ్యి పెట్టి పనిచేయడం అనేది విధానం.
పెర చెయ్యి, పెర అంటే దీనికి వేరైన అని అర్థం. వేరైన చెయ్యి కుడికి కాంది ఎడమ చెయ్యి. కాబట్టి ఈ చేతితో చేసేటటువంటి దక్షిణ ఆచార విధానం కాకుండా ఆ చేతితో చేసేటటువంటి పెర విధానం ఏదో దాన్ని వామ ఆచారం అంటారు. ఇప్పటికీ వామ ఆచార విధానాన్ని పాటించేవాళ్ళు అక్కడ కనిపిస్తారు. ఈ దక్షిణాచారానికి మించినటువంటి చాలా భయంకరమైన నిష్ఠ నియమ విధానంతో చేయాలి. కాకపోతే గమనించవలసిన అంశం, వామాచారాన్ని చేసిన వాళ్ళు ఎవ్వళ్ళు కూడా కుటుంబాలతో అమోఘమైనటువంటి ఉన్నతిలో జీవిస్తున్న వాళ్ళు ఉండలేదు, లేరు కూడా. ఎందుకని ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమేగా వాళ్ళ ధ్యేయం. హిరణ్యకశిపుడు అంతటి వాడు వామాచారాన్ని పాటిస్తూ వాళ్ళ అబ్బాయిని పాముల చేత కనిపించదలిచాడు, సముద్రంలో పడవేయించదలిచాడు, ఏనుగులతో తొక్కించదలిచాడు. ఏం చేయకూడదో అన్నీ చేయడానికి ఆలోచించాడు. కానీ హిరణ్యకశిపుడు చేసిన అన్ని వామ ఆచార విధానాలు ఏ విధంగానైనా ఆ ప్రహ్లాదుని మీద పనిచేశాయా? ఒకవేళ అనభిచార హోమంబు చేయించు, ఒకవేళ ఎండల నుండబంపు. ఎండలో నిలబెట్టేసేవాడు, అది వామాచార విధానం. అభిచార హోమం చేతబడి అంటామే, అది జయించేవాడు, ఏం కాలేదే. కాబట్టి పరమేశ్వరుని నమ్ముకున్నట్టయితే వామ ఆచార విధానం ద్వారా ఏం చేసినా అది జరగదు. వామాచారం దీనికి విరుద్ధంగా ఉండడమే కాకుండా ఎక్కువ నిష్ఠతో కూడా ఉంటుంది. వాళ్ళు పడరు, వీళ్ళని కష్టపెడతారని అనుకోవడం కూడా సరి కాదు. మరి